హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాము అంటే స్పీకర్స్ ఎందుకు డిస్టార్ట్ అవుతాయి, వై స్పీకర్స్ విల్ డిస్టార్ట్ ఎట్ ఎన్ హై వాల్యూ అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ హై వాల్యూమ్ మనం పెట్టినప్పుడు ఎందుకు స్పీకర్స్ అనేవి డిస్టార్ట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఇది ట్రబుల్ షూట్ సిరీస్ కాబట్టి ఈ ట్రబుల్ షూట్ సిరీస్లో మనం ట్రబుల్ షూట్ చేయాలి, ఈ ఇష్యూని మనం ఎట్లా ఫిక్స్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం, ఫీడ్బ్యాక్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అన్నది డెమో రూపంలో మనం తెలుసుకున్నాం అనమాట. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మనం చూసినట్లయితే స్పీకర్స్ ఎందుకు డిస్టార్ట్ అవుతుంది, ఇది చాలామందికి తెలియదు అనమాట. ఈ వీడియో అంతా ఏంటి అంటే మీ చెవులు ట్రైన్ అయ్యి ఉండాలి. ఈ సౌండ్ని మీరు ఏం చేయాలి అంటే మీరు అర్థం చేసుకోగలిగేలా ఉండాలన్నమాట. ఉన్నట్లయితేనే మీరు స్పీకర్స్ డిస్టార్ట్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నది మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రీవియస్ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, ఫీడ్బ్యాక్ని ఎట్లా మనం ఎలిమినేట్ చేయాలి అని డెమో రూపంలో మనం ఎట్లాగైతే మనం విన్నామో, మనం విని చెప్పాలి అని ఏ రీతిగా అయితే మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పామో, ఈ వీడియోలో కూడా సేమ్ మనం విని చెప్పగలగాలి అన్నమాట. ఇది స్పీకర్ డిస్టార్ట్ అవుతుంది, ఎంటైర్ బాక్స్ డిస్టార్ట్ అవుతుంది అన్నది మనం చెప్పాలన్నమాట. ఏ ఫ్రీక్వెన్సీస్లో అది డిస్టార్ట్ అవుతుంది అన్నది మనం గ్రహించగలగాలి. కాబట్టి ఈ వీడియో అంతా ఏంటి అంటే మీది ఇయర్స్ ట్రైనింగ్ బట్టి ఉంటుందన్నమాట. మీ చెవులు ఏ రీతిగా మీరు ట్రైన్ అయ్యి ఉన్నాయి దాన్ని బట్టే మీకు ఈజీగా మీరు స్పీకర్స్ డిస్టార్ట్ అయిందా లేదా అన్నది మనకి తెలుస్తుంది అనమాట. వాల్యూమ్ పెంచితే స్పీకర్ డిస్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే హార్ష్నెస్ రావడం కానీ, తర్వాత బజ్నెస్ రావడం కానీ, క్రాకింగ్ సౌండ్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఈ యొక్క మనకి డిస్టార్షన్ గురవ్వడానికి వచ్చే సింటమ్స్ అన్నమాట. ఇవి ఈ సింటమ్స్ని మనం ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా మనం ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవాలి అన్నమాట. ఏంటి ఆ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అన్నది ఇప్పుడు మనం డెమో రూపంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ డిస్టార్షన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు డిస్టార్షన్ ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు డిస్టార్షన్ టైప్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. డిస్టార్షన్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ని బట్టి మనం ఐడెంటిఫై చేయాలి స్పీకర్స్ ఎందుకు డిస్టార్ట్ అవుతుంది, ఎట్లా డిస్టార్ట్ అవుతుంది, ఎందుకు డిస్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే ట్రబుల్ షూట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. రైట్, ఇప్పుడు 3 డిఫరెంట్ డిస్టార్షన్ సౌండ్స్ని ఒక్కొక్కటి వేరే వేరే కాజెస్ ఉంటాయి అన్నమాట. ఈ డిఫరెంట్ సౌండ్స్ బట్టి ఈ కాజెస్ ఏంటి అన్నది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయగలగాలి. మనం ఏంటి ఆ 3 డిఫరెన్స్ అని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ మనకు వచ్చేసేటప్పటికి హార్ష్నెస్ కానీ, బజీనెస్ కానీ, క్లిప్పింగ్ కానీ ఇలాంటి సౌండ్స్ రావడం అనమాట. హార్ష్గా ఉంటుంది అనమాట సౌండ్. మనం చెవులు వినేటప్పుడు చాలా, ఎందుకంటే ఏదో మనం రాడ్ని గీకితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా హార్ష్నెస్గా, లేకపోతే వాయిస్ క్రాక్ అయిపోయినట్టు ముక్కల కింద రావడం, బజ్జీగా రావడం, అంటే ఒకటే సింగిల్ టూన్లో ఈ అన్నట్టు ఇలాంటి రకరకాలైన సౌండ్స్ అన్నవి అవి చేస్తూ ఉంటుంది అనమాట డిస్టార్ట్ అయినప్పుడు. ఇట్లాంటి సౌండ్స్ వచ్చినప్పుడు మనకి ఏంటి ప్రాబ్లం అంటే మన కన్సోల్ లేదా యాంప్లిఫైయర్ క్లిప్పింగ్కి దారి తీసిందా అన్నది మనం చూడాలన్నమాట. అంటే సిగ్నల్ ఫ్లో, మన క్లిప్పింగ్ దారి తీయడం అంటే సిగ్నల్ ఫ్లోస్లో మనం ఎక్కువ వాల్యూమ్స్ మనం పెట్టామా అన్నది మనం చెక్ చేయాలన్నమాట. చాలామంది చేసే మిస్టేక్స్ ఇక్కడే అనమాట. నేను లేటర్ ఆన్ వీడియోస్లో కూడా నాకు దొరికితే నేను ఇక్కడ ప్లే చేస్తాను. మీరు ఎవరు చూసి ఈ వీడియోస్ ప్లే చేస్తున్నానని చెప్పేసి మీరు నెగిటివ్గా మీరు తీసుకోవడం కాదు, పాజిటివ్గా మీరు తీసుకోండి. ఎందుకంటే అట్లా మీరు చేశారనుకో మీ ఎక్విప్మెంట్కి డ్యామేజ్. మీరు ఎన్నో లక్షల రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఉంటారు, మీరు లక్షల్లోని కోట్లల్లోని ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఎక్విప్మెంట్ అన్న సేఫ్గా ఉంటేనే మీరు ఏదైనా మీరు చేయగలుగుతారు. మీ బిజినెస్ అయినా మీరు చేసుకోవచ్చు. మీ చర్చ్లో పెట్టిన ఎక్విప్మెంట్కే కానీ మీకు ఏమవుతుంది అంటే ఎక్కువ సంవత్సరాల పాటు మీరు పెట్టిన ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా అది వర్క్ అన్నది చేస్తుంది అనమాట. కాబట్టి నేను పెడుతున్న వీడియోస్ని చూసి
మీరు ఏదో డిఫమేషన్ చేస్తున్నానన్న ఫీలింగ్లో మీరు ఉండకండి అని నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇలా చాలామంది చేసేది ఏంటి అంటే ఇలా హై ఎండ్ మిక్సర్స్ చాలామంది వాడతారు. చాలా మంచి మంచి మిక్సర్స్ వాడుతున్నా సరే కూడా, చాలా ప్రొఫెషనల్ మిక్సర్స్ వాడుతున్నా సరే కూడా వాల్యూమ్స్ ఎక్కువ పెట్టేసి క్లిప్పింగ్ వచ్చేంత వరకు సౌండ్స్ పెట్టేసి వాడతారనమాట. అలా వాడారనుకోండి మీ యొక్క ఎక్విప్మెంట్ లైఫ్ అన్నది తగ్గిపోద్ది అనమాట. అందుకే డిస్టార్షన్కి గురవుతుంది. ఇది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే బేస్కి బాటమింగ్ ఉంటుంది అన్నమాట. అంటే థగ్ సౌండ్ ఉంటుంది. థగ్ కానీ, బేస్కి బాటమింగ్ కానీ, ఊఫర్ ఫ్యాటింగ్ కానీ, ఇలాంటివన్నీ ఎప్పుడు అక్కడ హై బేస్ వచ్చినప్పుడు ఈ సౌండ్ ఇట్లాంటి సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సబ్ ఊఫర్స్ అన్నీ ఇట్లా వచ్చినప్పుడు అదేంటి ప్రాబ్లము అని మనం చూసినట్లయితే ఏంటి అంటే మెకానికల్ ప్రాబ్లం. అంటే ఏదర్ కోన్, ఆ యొక్క స్పీకర్ కోన్ సరిగ్గా పుష్ అవ్వట్లేదు అనమాట. అంటే అప్ అండ్ డౌన్ అన్నది అది జరగట్లేదు అనమాట. కోన్ లేదు అంటారా, నట్ బోల్ట్స్ సరిగ్గా ఫిట్టింగ్ అన్నది జరగకపోవడం, అంటే లూజ్ అయిపోవడం, క్యాబినెట్ ఎక్కడైనా మనకి డ్యామేజ్ జరగడం, ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే మెకానికల్ ఇష్యూస్ జరిగినప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి సౌండ్ అన్నది వస్తుంది అనమాట. ఇది సెకండ్ రీజన్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫ్రీక్వెన్సీస్లో డిస్టార్డ్ అవుతుంది. ఏ ఫ్రీక్వెన్సీస్లో అది డిస్టార్డ్ అవుతుంది అన్నది మనం చెక్ చేయాలి. కొన్ని ఫ్రీక్వెన్సీస్లో క్లీన్గా ఉంటుంది, కొన్ని ఫ్రీక్వెన్సీస్లో డిస్టార్డ్ అవుతుంది. అది ఏ ఫ్రీక్వెన్సీస్లో డిస్టార్డ్ అవుతుంది అన్నది మనం తెలుసుకుని ఆ స్పీకర్ని మనం చెక్ చేయాలన్నమాట. అంటే ఏదో లోపల వాయిస్ కాయిల్ కానీ డ్యామేజ్ అయిందా అన్నది. డ్యామేజ్ వాయిస్ కాయిల్ ద్వారా కూడా మనకి ఏంటంటే డిస్టార్డ్ అవుతుంది. అంటే సరిగా ఏంటంటే ఆ మ్యాగ్నెట్ రిపల్షన్ వల్ల కోన్ అన్నది సరిగ్గా అప్ డౌన్ అన్నది జరగదు అనమాట. జరగలేనప్పుడు మనకి ఏమవుతుంది అంటే మనకి డిస్టార్డ్ అయిపోతుంది, అంటే ర్యాపిడ్కి గురవుతుంది అనమాట. మ్యాగ్నెట్కి ఆ వాయిస్ కాయిల్కి ఉండే గ్యాప్లో అది కనుక ఏమైనా డ్యామేజ్ అయితే ఏమవుతుంది అంటే డిస్టార్షన్కి గురవుతుంది అనమాట. స్పీకర్కి డ్యామేజ్ అయిపోయింది అన్న స్టేజ్లో అది ఉందన్నమాట. అలాంటప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట స్పీకర్ కోన్ ఏ రీతిగా ఉంది అని చెప్పేసి. నేను ఇప్పుడు ఈ డెమోలో చూపిస్తాను అనమాట మీకు ఎట్లా చేస్తాము ఏంటి అన్నది. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ డిఫరెంట్ కాజెస్, ఈ డిఫరెంట్ సింటమ్స్ బట్టి మనకి అర్థమవుతుంది స్పీకర్ అన్నది డిస్టార్డ్ అవుతుంది, ఏ సిచ్యువేషన్స్లో అది డిస్టార్డ్ అవుతుంది అన్నదాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే కన్సోల్ క్లిప్పింగ్ అనమాట. ఇది మనకి తెలియాలి. నేను కొన్ని డెమో అయితే నేను చూపించలేను అనమాట. ఎందుకంటే ఎక్విప్మెంట్ సేఫ్టీ కోసమని నేను చూపించట్లేదు. ఎందుకంటే ఈ క్లిప్పింగ్ తీసుకెళ్ళి నేను చేశానంటే అండి ఏమవుతుందంటే దాని యొక్క ఎక్విప్మెంట్కి ఉండే లైఫ్ అన్నది తగ్గిపోద్ది అనమాట, క్లిప్పింగ్ మనం టూ మచ్గా తీసుకెళ్తే. కాబట్టి నేను డెమో ఎలాంటి, ఇది చాలా ఏంటంటే క్రిటికల్ ఇష్యూస్ అనమాట. ఏవైనా తేడా వచ్చిందంటే ఎక్విప్మెంట్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి నేను రియల్ కన్సోల్స్ మీద, రియల్ స్పీకర్స్ మీద నేను డెమో చూపించింది, కానీ సాఫ్ట్వేర్లో నేను మీకు డెమో చూపిస్తాను అనమాట. ఎట్లా డిస్టార్డ్ అయితే మనకి సౌండ్ ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా రీప్రొడ్యూస్ మనం చేయొచ్చు అన్నది నేను సాఫ్ట్వేర్స్లో నేను చూపిస్తాను. బట్ రియల్ హార్డ్వేర్ కన్సోల్స్లో అయితే చూపించను, ఎందుకంటే అది చాలా ప్రాబ్లమేటిక్ అనమాట. ఎందుకంటే ఏ ఒక్క డిసిషన్ మనం ఈ డెమోలో మనం చూపించినప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్కి ఏదైనా అయింది అంటే మనం చాలా ఖర్చు అన్నది మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అంత సాహసం అయితే నేను చేయట్లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే కన్సోల్ క్లిప్పింగ్ అనమాట. ఇది చాలామంది చేసే మిస్టేక్. నేను వీడియో సిరీస్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను అనమాట. సిగ్నల్ ఫ్లో దగ్గర నుంచి నేను చెప్తున్నా, గెయిన్ వర్సెస్ వాల్యూమ్ దగ్గర కూడా నేను చెప్పాను. అక్కడ క్లిప్పింగ్ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పేసి. కాబట్టి మనం ఏంటి అంటే కన్సోల్స్లో మనం ఎప్పుడు అయినా సరే ఆ ఛానల్ స్ట్రిప్కి మనం టూ మచ్ ఆఫ్ గెయిన్ అన్నది మనం పెట్టకూడదు అనమాట. ఇది నేను చాలాసార్లు మళ్ళీ చెప్తున్నాను, రిపీటెడ్గా మళ్ళీ ప్రతి వీడియోస్లో నేను చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ గెయిన్స్ మనం పెట్టకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఎక్విప్మెంట్ యొక్క లైఫ్ అన్నది పోతుంది, తర్వాత స్పీకర్ డిస్టార్డ్ అవుతుంది అనమాట. ఈవెన్ సౌండ్ కూడా మనకి డిస్టార్షన్ అన్నది వస్తుంది, డిస్టార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. డిస్టార్డ్ అయిపోయినప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, క్రాకింగ్ కానీ, బజింగ్ కానీ, ఇటువంటి నాయిసెస్ అన్నీ కూడా మనకి వస్తుంది అనమాట. డిస్టార్డ్ అవుతూ ఉంటాయి అనమాట. స్పీకర్స్ కానీ లేకపోతే ఎంటైర్ ఎక్విప్మెంట్ కూడా మనకి కన్సోల్స్ డిస్టార్డ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి
అట్లా మనం తీసుకెళ్ళకూడదు, క్లిప్పింగ్ అయ్యేంత వరకు మనం తీసుకెళ్ళకూడదు అనమాట. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సౌండ్ ఆపరేటర్స్ చేసే థింగ్ ఏంటి అంటే మంచి ప్రొఫెషనల్ పేరున్న బ్రాండ్ కన్సోల్స్లో కూడా క్లిప్పింగ్ తీసుకెళ్తారు. దానికి అవసరం లేదు యాక్చువల్గా. అంత ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్ మనం వాడుతున్నప్పుడు దాన్ని క్లిప్పింగ్ మనం తీసుకెళ్ళకూడదు అనమాట. తీసుకెళ్లకుండా ఉండడమే మంచిది. తీసుకెళ్తే ఏమవుతాయి అంటే చాలా ప్రాబ్లమేటిక్గా అవుతాయి. ఎందుకంటే ఇలాంటి ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ అంతా ఏంటి అంటే ఐసీ ఆపరేటెడ్ మీద రన్ అవుతుంది మీరు. కాబట్టి చాలా మీరు కేర్ఫుల్గా మీరు చేయాలి. ఏ ఒక్క డ్యామేజ్ అయింది అంటే మీకు ల్యాక్స్లోనే మీకు ఖర్చు అన్నది ఉంటుంది అనమాట. రిపేర్ కాస్ట్ అనే ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ ట్రబుల్ షూట్ సిరీస్లో కూడా మళ్ళీ చెప్తున్నా ఏంటి అంటే క్లిప్పింగ్ మనం ఎప్పుడూ తీసుకెళ్ళకూడదు. ఇటువంటి డిజిటల్ మిక్సర్సే కానీ, డిజిటల్ యాంప్లిఫైర్సే కానీ, ఏదైనా సరే మనం ఏ మిక్సర్స్ కానీ యాంప్లిఫైర్స్ కానీ క్లిప్పింగ్ మనం తీసుకెళ్ళకూడదు. బిఫోర్ క్లిప్పింగ్లోనే మనం అంటే బిలో క్లిప్పింగ్లోనే మనం ఉంచాలన్నమాట. అట్లానే మనం సౌండ్ అన్నది మనం సెట్ చేయాలి. క్లిప్పింగ్ తీసుకెళ్తే మీ యొక్క మళ్ళీ చెప్తున్న కన్సోల్ లైఫ్స్ కానీ, మీ యాంప్లిఫైర్ లైఫ్స్ కానీ, స్పీకర్ లైఫ్ కానీ, ఎంటైర్ మీ సౌండ్ సిస్టమ్ యొక్క లైఫ్ మొత్తం మీరు రూండ్ అయిపోద్ది అనమాట. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం ఉండాలన్నమాట, రైట్? కన్సోల్ క్లిప్పింగ్ వల్ల మనకి ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం అన్నది మనకి కాజ్ అవుతుంది. అక్కడే మనం స్టార్టింగ్ లెవెల్లోనే మనం ఏం చేయాలి, ఫిక్స్ చేయాలన్నమాట. ఛానల్లో మనం గెయిన్ పెట్టేటప్పుడు, ప్రీయాంప్ గెయిన్ పెట్టేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా మనం పెట్టాలన్నమాట. అందుకే నేను పదే మళ్ళీ చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం డెమో చూపిస్తాను అన్నమాట నేను మీకు. ఎట్లాగంటే నేను ఈ యొక్క DAWలో అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ ఈ అప్లికేషన్లో నేను మీకు క్లిప్పింగ్ దారి తీసుకెళ్తే ఏమవుతుంది అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట. ఇది సిగ్నల్ జనరేటర్స్ మీద యూజ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట ఏ రీతిగా మనకి ఈ యొక్క క్లిప్పింగ్ దారి తీస్తే డిస్టార్ట్ ఎలాగవుతుంది, డిస్టార్షన్ అన్నది ఎలా వస్తుంది అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట, రైట్? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ట్రాక్లో నేను ఈ యాడ్ చేశాను అనమాట, కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేశాను నేను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ యొక్క టోన్ ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో వినిపిస్తుంది చూసారా, ఈ టోన్ జనరేటర్లో మనకి ఏం చేస్తున్నానంటే నేను 100 Hz దగ్గర ఒక టోన్ అన్నది నేను పెట్టాను అనమాట. సారీ, 450 Hz దగ్గర మనం దీన్ని 500 Hz దగ్గర పెడదాం. ఇప్పుడు చూసారా 500 Hz దగ్గర మనకి టోన్ అన్నది ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 500 Hz దగ్గర టోన్ అన్నది మీకు అలా జనరేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డిస్టార్ట్స్కి తీసుకెళ్తే ఇప్పుడు మీరు చూడొచ్చు క్లిప్పింగ్ దారి తీస్తుంటే నా స్పీకర్స్ కూడా ఇక్కడ డిస్టార్ట్ అయిపోతుంది అనమాట, రైట్? వాల్యూమ్ అన్నది నేను తగ్గించాను. ఇప్పుడు నేను వాల్యూమ్ ఫుల్గా పెడుతుంటే డిస్టార్షన్ అన్నది గురవుతుంది. ఇక్కడ మీరు చూసారు ఇది క్లిప్పింగ్ దారి తీస్తుంది అనమాట. ఇట్లా మనం క్లిప్పింగ్ దారి తీయకూడదు. క్లిప్పింగ్ దారి తీస్తుంటే నా యొక్క ల్యాప్టాప్ యొక్క స్పీకర్స్ కూడా ఏమవుతుంది, డిస్టార్షన్ అన్నది అవుతుంది అనమాట, రైట్? ఆ రీతిగా మనకి ఏంటంటే క్లిప్పింగ్ మనం తీసుకెళ్ళకూడదు అని నేను అందుకే చెప్తున్నది అనమాట. ఇప్పుడు మీరు చూడండి నేను డిస్టార్షన్కి తీసుకెళ్తుంటే ఏ రీతిగా మనకి డిస్టార్షన్ అన్నది వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. చూసారా డిస్టార్ట్ అన్నది అయిపోతుంది అనమాట. అది ఒరిజినల్ టోన్ అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు అది చూసారా డిస్టార్ట్ అన్నది అయిపోతుంది. ఇట్లా మనకి డిస్టార్షన్ అన్నది మనకి వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే ఓవర్ క్లిప్పింగ్ మనం తీసుకెళ్ళకూడదు అనమాట. ఇది ఇప్పుడు ఏంటి అంటే -12 dBలో నేను ఉంచాను. ఇది ఇట్స్ ఎన్ పర్ఫెక్ట్లీ అండర్ క్లిప్పింగ్లో ఉందన్నమాట. ఓవర్ క్లిప్పింగ్ మనం తీసుకెళ్ళట్లేదు. ఇట్లా మనం తీసుకెళ్తే ఏమవుతుంది అంటే ఇట్లా మనం అండర్లోని క్లిప్పింగ్ తీసుకెళ్లకుండా మనం ఉంచినట్లయితే ఏమవుతుంది అంటే మనకి సిగ్నల్ అన్నది క్లీన్గా ఉంటుంది. అప్పుడు మీరు ఏంటంటే దాని మీద మీరు ప్రాసెసింగ్ మీరు చేసుకోవచ్చు. ఆ ప్రాసెసింగ్ మీరు చేసినప్పుడు దాని వాల్యూమ్ని మీరు పెంచవచ్చు అనమాట. లైక్ అండ్ కంప్రెషర్ మీరు యాడ్ చేశారనుకోండి దాని మీద, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు ఎంత బూస్ట్ అన్నది అవ్వాలి, ఎంత మనకి రెడ్యూస్ అన్నది అవ్వాలి అన్నది మనకి కంప్రెషర్ అన్నది అక్కడ మనకి వాల్యూమ్ అన్నది గెయిన్ పెంచడానికి, వాల్యూమ్ రెడ్యూస్ చేయడానికి మనకి కంప్రెషర్స్ అని, లిమిటర్స్ అని,
ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసే మెథడ్స్ చాలా ఉన్నాయి. అంతేగాని ప్రియాంప్ ఒకటే మనం పెంచేసి వాల్యూమ్స్ పెంచేస్తే మనకి ఎంటైర్ మిక్స్ సూపర్ డూపర్ హిట్ కింద వచ్చేస్తుంది, మన అందరినీ మనం ఏం చేయొచ్చు మెప్పించేలా చేయొచ్చు అని మనం చాలామంది చేస్తూ ఉంటారు. అట్లా మనం చేయకూడదు అన్నమాట. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట, రైట్? ఇప్పుడు ఈ రీతిగా మనం క్లిప్పింగ్ని కన్సోల్ క్లిప్పింగ్ని మనం ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ మనం చేయాలన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే యాంప్లిఫైర్ క్లిప్పింగ్. ఇది కాజ్ నెంబర్ 2 వచ్చేసేటప్పటికి యాంప్లిఫైర్లో కూడా చాలామంది క్లిప్పింగ్ వచ్చేలాగా దాన్ని సెట్ చేస్తూ ఉంటారు అనమాట. యాంప్లిఫైర్స్ ఏదైతే వాల్యూమ్ ఉన్నదో మనం ఎప్పుడైతే మనం క్రాస్ ఓవర్ నుంచి మనకి ఏదైతే మన సబ్స్ అయితే సబ్స్, మిడ్స్ అయితే మిడ్స్, టాప్ హెచ్ఎఫ్స్కి అయితే హెచ్ఎఫ్స్, ఇలా మనం 3 సెక్షన్స్ కింద మనం స్ప్లిట్ చేసిన తర్వాత ఆ యొక్క ఏ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన యాంప్లిఫైర్స్ మనం సెట్ చేస్తామో మనం ఫుల్ వాల్యూమ్స్ అనేవి మనం పెట్టేయకూడదు అనమాట. ఆ ఫుల్ వాల్యూమ్స్ పెట్టకుండానే మనం ఉంచాలి. అది కూడా ఆ యాంప్లిఫైర్ కూడా క్లిప్పింగ్ దారి తీస్తుందా అన్నది కూడా మీరు చూడాలి. కన్సోల్ క్లిప్పింగ్ దారి తీయకూడదు, యాంప్లిఫైర్ కూడా క్లిప్పింగ్ దారి తీయకూడదు అనమాట. యాంప్లిఫైర్కి కనుక మీరు క్లిప్పింగ్ దారి తీస్తే ఏమవుతుంది అంటే మీరు ఒకేసారి హయ్యర్ వోల్టేజ్ అన్నది హయ్యర్ వాటేజ్ అన్నదానికి పంపిస్తుంది స్పీకర్కి. పంపించినప్పుడు స్పీకర్ ఏమవుతుంది, స్పీకర్ కాలిపోతుంది అనమాట. అందుకే క్లిప్పింగ్ దారి తీయకూడదు. సడన్ సర్జెస్ అనేవి స్పీకర్కి అన్నది వెళ్తుంది అనమాట యాంప్లిఫైర్. మీరు ఒకేసారి లైక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆ యొక్క సడన్గా మీకు ఆ బేస్ కిక్ కానీ కొంచెం ఇంటెన్సివ్గా కిక్ ప్లే చేసినా, లేకపోతే ఇంటెన్సివ్గా కీబోర్డ్ కార్డ్స్ కానీ, లేకపోతే ఆ యొక్క బిట్ వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ ప్లే చేసినప్పుడు ఇంటెన్సివ్గా ఎవరైనా కార్డ్స్ ప్లే చేసినా, గిటార్ కూడా ప్లే చేసినప్పుడు ఆ యొక్క పీక్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క పీక్స్ సౌండ్ కనుక ఒకేసారి యాంప్లిఫైర్కి వచ్చి యాంప్లిఫైర్ క్లిప్పింగ్ వెళ్ళినప్పుడు ఆ వాటేజ్ ఏదైతే ఉంటుందో ఒకేసారి స్పీకర్ మీదకి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే స్పీకర్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఆర్ మేబీ అది ఎఫిషియెంట్గా తట్టుకోగలిగే స్పీకర్ అయితే మీరు ఇవ్వాల్సిన సౌండ్ కన్నా అంటే ఇవ్వాల్సిన వాటేజ్ కన్నా ఎక్కువ ఇస్తేప్పుడు ఏమవుతుందంటే స్పీకర్ అన్నది డిస్టార్ట్ అవుతుంది అనమాట కొన్ని స్పీకర్స్. అప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను వాల్యూమ్ మీకు చూపించాను చూసారా, ఎట్లాగైతే డిస్టార్ట్ అన్నది అవుతుందో అట్లా మనకి డిస్టార్షన్ అన్నది జరుగుతుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే వాయిస్ అన్నది సరిగ్గా క్లారిటీ అనేది ఉండదు, క్లారిటీ మిస్ అయిపోతుంది అనమాట. ఆ మిస్ అయిపోయినప్పుడు ఎంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ లైక్ పెద్ద బ్రాండ్స్లో మీరు తెచ్చి ఇక్కడ పెట్టినా ఏం ప్రయోజనం ఉండదు అన్నమాట. కాబట్టి సెకండ్ కాజ్ ఏంటి అంటే యాంప్లిఫైర్ క్లిప్పింగ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇది కనుక నేను చూపించాను అనుకోండి, ఎందుకంటే యాంప్లిఫైర్కి ఏదైనా అయినా చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి యాంప్లిఫైర్స్ కాలిపోతాయి, అలాగే స్పీకర్స్ కూడా కాలిపోతాయి నేను మీకు డెమో చూపించాలి అంటే. కాబట్టి అందుకోసమనే ఇవి రిస్క్తో కూడుకున్న విషయం కాబట్టి నేను ఏంటంటే ఇవి డెమో అన్నది నేను మీకు చూపించడం లేదనమాట, రైట్? కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం సేఫ్టీ మెజర్స్ అనేవి మనం చాలా పాటించాలన్నమాట. వితౌట్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా మనం ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మనం ఎలా పడితే అలా ఏది పడితే అది మనం చేసుకుంటూ మనం పెట్టుకుంటూ మనం వెళ్ళిపోతే తర్వాత మనం రిస్క్లో మనం పడతామన్నమాట. కాబట్టి అలాంటిది మనం చేయకూడదు. యాంప్లిఫైర్ని క్లిప్పింగ్ మనం తీసుకెళ్లకుండా చూసుకోవాలి. అండ్ థర్డ్ కాజ్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే స్పీకర్ ఓవర్ పవర్డ్ అనమాట. ఓవర్ పవర్కి మనం చేయడం, స్పీకర్ ఓవర్ పవర్ చేయడం ఏంటి అంటే ఇది చాలా మనం చెక్ చేయాల్సిన విషయం అన్నమాట. అంటే మనం ఎట్లాగంటే ఇది మ్యాచింగ్ అన్నది మనం చేయాలన్నమాట. స్పీకరు యాంప్లిఫైర్ని కరెక్ట్గా మనం మ్యాచ్ చేస్తున్నామా లేదా, లేకపోతే ఓవర్ పవర్ అన్నది మనం ఉంటుందా అన్నది మనం చూడాలన్నమాట. స్పీకర్ పవర్ మ్యాచింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. యాంప్లిఫైర్కి స్పీకర్కి మ్యాచ్ అయిందా లేదా, అది ఓమ్సే కానీ ఇంపిడెన్స్ కానీ తర్వాత వాటేజ్ కానీ ఇవి స్పీకర్కి యాంప్లిఫైర్కి రెండు మ్యాచ్ అయిందా లేదా అన్నది మనం చూడాలన్నమాట. ఏది అయినా సరే ఇన్కంపాటబిలిటీ అన్నది ఉన్నది అంటే మనకి డిస్టార్షన్ అయ్యే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి అన్నమాట. అంటే స్పీకర్ ఏమో ఎక్కువ ఉండి యాంప్లిఫైర్ తక్కువ ఉందనుకోండి,
యాంప్లిఫైర్ ఏమైపోతుంది, అండర్ వాటేజ్లో ఉంది కాబట్టి యాంప్లిఫైర్ థర్మల్ ప్రాబ్లం అన్నది యాంప్లిఫైర్కి వస్తుంది. అదే కనుక యాంప్లిఫైర్ ఎక్కువ వాటేజ్ ఉండి స్పీకర్ అండర్ వాటేజ్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్పీకర్ డిస్టార్ట్ అయిపోద్ది, లేదు అంటారా స్పీకర్ కాలిపోద్ది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాగ మనం స్పీకర్ ఓవర్ పవరింగ్ కానీ ఓవర్ థింగ్ కానీ మనం చేయకూడదు అనమాట. అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్నది మనం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. కాబట్టి మనం ఈ థింగ్ ఆల్రెడీ మనం ఏంటంటే ఇది ఎట్లా మనం స్పీకర్ని యాంప్లిఫైర్ని మనం మ్యాచ్ చేయాలి అన్నది మనం సీజన్ 8లో ఎపిసోడ్ 29లో ఈ యొక్క క్యాలిక్యులేటర్ ఏదైతే మనకుందో, యాంప్లిఫైర్ అండ్ స్పీకర్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో సిస్టమ్ డిజైనింగ్ సిరీస్లో మనం చెప్పామన్నమాట. ఎట్లా మనం యాంప్లిఫైర్ని స్పీకర్ని మనం మ్యాచ్ చేసుకోవచ్చు అని మన వెబ్సైట్లో ఆల్రెడీ స్టిల్ అవైలబుల్గా ఉంది. మీరు ఇప్పటికీ ఆ యొక్క క్యాలిక్యులేటర్ చెక్ చేయకపోతే మీరు మన వెబ్సైట్లో మీరు వెళ్ళి మీరు చెక్ చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ అన్నది మనం చేసాము ఆ క్యాలిక్యులేటర్లో కూడా. కాబట్టి మీరు గో అండ్ వాచ్ అండ్ గో అండ్ చెక్అవుట్ చేసినట్లయితే ఎట్లా మీరు స్పీకర్ని యాంప్లిఫైర్ని మీరు మ్యాచ్ చేయొచ్చు, ఈ డిస్టార్షన్ని మనం ఎట్లా మనం ఎలిమినేట్ చేయొచ్చు అన్నది మనకి ఈ క్యాలిక్యులేటర్స్ ద్వారా మనకి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే స్పీకర్ని యాంప్లిఫైర్ని పర్ఫెక్ట్గా మనం మ్యాచ్ చేయాలన్నమాట. మ్యాచ్ చేస్తేనే మనకి ఏంటి అంటే క్లీన్ సౌండ్ అన్నది ఉన్నది. ఇప్పుడు 3 లెవెల్స్ అనేది మనకు తెలిసింది కదా. ఫస్ట్ ఏంటంటే కన్సోల్ అన్నది క్లిప్పింగ్ వెళ్ళకూడదు. అది ఏదర్ మన ఛానల్ స్ట్రిప్లో ఉండే ప్రియాంప్ గెయినే కానీ, అలాగే మాస్టర్లో కూడా అవుట్పుట్లో మెయిన్ ఎల్ఆర్లో కూడా అక్కడ కూడా క్లిప్పింగ్ అన్నది దారి తీయకూడదు అనమాట. అక్కడ కూడా అండర్ బిలోలోనే మనకి వాల్యూమ్స్ అనేవి ఉండాలన్నమాట. 0 dBలోనే ఉండాలన్నమాట. డిజిటల్ మిక్సర్స్లో ఎప్పుడు DBFSలోనే ఉంటుంది కాబట్టి మనకి ఏంటి అంటే డిజిటల్లోనే ఉంటుంది కాబట్టి మనం 0 dBకి కంపల్సరీ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఏ మిక్సర్ అయినా సరే మీరు మోస్ట్లీ 0 dBలోనే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అబోవ్ 0 dBకి మనం తీసుకెళ్ళకూడదు అనమాట. అంటే క్లిప్పింగ్ మనం దారి తీయకుండా మనం చూసుకోవాలి కన్సోల్స్లో. అండ్ యాంప్లిఫైర్స్లో కూడా అంతే. మనం యాంప్లిఫైర్స్లో మనం ఏం చేయకూడదు, క్లిప్పింగ్ మనం దారి తీసేలాగా మనం ఫుల్ వాల్యూమ్స్ అనేవి మనం పెట్టకూడదు అనమాట. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మన స్పీకర్స్ కానీ యాంప్లిఫైర్ కానీ రెండు ఏమవ్వాలి, పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అన్నది జరగాలన్నమాట. అలా జరిగినప్పుడే మనకి ఏంటి అంటే డిస్టార్షన్కి కానీ గురవుతుంది అనమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి మనం మ్యాండేటరీగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. వితౌట్ చెక్ చేసుకోకుండా మనం ఇలా ఇష్టం వచ్చినట్టుగా అన్మ్యాచింగ్లో కానీ ఓవర్ సౌండింగ్ పెట్టేసి ఓవర్ గెయిన్స్ పెట్టి ఓవర్ వాల్యూమ్స్ పెట్టి క్లిప్పింగ్ దారి తీసి ఇలా మనం చేస్తే ఏమవుతుంది అంటే డిస్టార్షన్కి అది గురవుతుంది అనమాట. 4th కాజ్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మెకానికల్ అండ్ డ్యామేజ్ స్పీకర్ అనమాట. మెకానికల్ యొక్క ప్రాబ్లం ఏంటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు కన్సోలు, యాంప్లిఫైరు, పవరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఇంకా మీకు ఏంటి డిస్టార్ట్ అవుతుంది అంటే ఇది ఫిజికల్ ప్రాబ్లం అనమాట. ఈ ఫిజికల్ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయాలి. ఇది 4th రీజన్లో ఇది చాలా ఏంటి అంటే ఫిజికల్గా మనం చెక్ చేయాలన్నమాట. ఇది 3 రీజన్స్ మనం ఏంటి అంటే ఇది సౌండ్ రిలేటెడ్గా మనం చూసాం. అంటే కన్సోల్లో క్లిప్పింగ్ అవ్వకుండా చూసుకోవాలి, యాంప్లిఫైర్ క్లిప్పింగ్ అవ్వకుండా చూసుకోవాలి, స్పీకరు యాంప్లిఫైర్ వాటేజ్ పర్ఫెక్ట్గా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా అయినా సరే మనకి డిస్టార్షన్ అవుతుంది అంటే అప్పుడు మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ అన్నది మనం చేయాలన్నమాట. ఏంటి ఆ ఫిజికల్ ఇన్స్పెక్షన్ మనం చేయాలి అని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి మెకానికల్ ఎక్స్క్లూజన్ అనమాట. ఈ మెకానికల్ ఎక్స్క్లూజన్ సబ్వూఫర్సే కానీ ఏంటి అని మనం చూసినట్లయితే ఎక్కువగా ఇవి సబ్వూఫర్స్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఏంటి అని మనం చూసినట్లయితే మనం ఫస్ట్ థింగ్ సబ్వూఫర్ యొక్క ఫిజికల్గా మనం ఓవర్వ్యూ అనేది మనం చెక్ చేయాలన్నమాట. అది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ సౌండ్ మనకి ఎట్లా ఉంది అని మనం వెళ్ళి చెక్ చేయాలి ఫస్ట్ థింగ్. అంటే లైక్ అది ఫటిక్ సౌండ్ అన్నది వస్తుందా ఏంటి అన్నది మనం చెక్ చేయాలి. ఆ వచ్చినప్పుడు మనం ఫిక్స్ చేయాలి అంటే మనం హై పాస్కి బిలో ఫ్రీక్వెన్సీస్ ఏ రేటెడ్లో అది మనకి ఇష్యూ వస్తుంది అన్నది మనం చెక్ చేసి బేస్ యొక్క వాల్యూమ్ మనం రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనం చెక్ చేసిన తర్వాత అప్పుడు మీరు చెక్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా స్టిల్ అది వస్తుంది అంటే అప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే టోన్ యొక్క మనం చెక్ చేయాలన్నమాట. టోన్ అయిపోయిందా ఏంటి అని చెప్పేసి
మనం చెక్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి అంటే అర్థం ఏంటి అంటే నా దగ్గర ఒక స్పీకర్ ఉందన్నమాట. ఈ సరౌండింగ్స్లో ఈ పేపర్ కోన్ కానీ ఏమైనా డ్యామేజ్ అయిందా, ఏంటి టోన్ అయిందా లేదా, అయిపోయిందా, ఈ సరిగా చూసారా ఇది కిందకి వెళ్తుందా లేదా అన్నది మీరు చెక్ చేయాలి. ఈ కోన్ అన్నది ఈ సరిగా మూమెంట్ అన్నది ఉందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల స్పైడర్ అన్నది ఉంటుంది, ఈ స్పైడర్ పర్ఫెక్ట్గా మూవ్ అవుతుందా లేదా, ఈ కోన్ ఈ పేపర్ కోన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క సెకండ్ వచ్చేసేటప్పటికి. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే వాయిస్ కాయిల్ కానీ ఎటువంటి బెండ్ అయిందా అని చెప్పేసి కూడా మనం చెక్ చేయాలి. దాన్ని ఎట్లా మనం చెక్ చేయాలి అంటే ఇప్పుడే నేను చూపించాను చూసారా, ఇలా మనం దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ పేపర్ కోన్ని లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే ఇది ఇట్లా మూమెంట్ అన్నది ఫ్రీ మూమెంట్ అన్నది మనకు ఉండాలి. ఇలా కొట్టినప్పుడు మనకి అది ఫ్రీ మూమెంట్ అన్నది మనకి ఉండాలన్నమాట. లేదు అంటే మీకు ఎక్కడో కోన్ అన్నది మీకు ఇప్పుడు చూడండి చూసారా సౌండ్ అన్నది వస్తుంది. ఈ సౌండ్ నేను కావాలని ఇక్కడ పేపర్ని ఎలాగ అంటుంటే మీకు సౌండ్ వస్తుంది చూసారా, ఇది యాక్చువల్గా స్పీకర్ డ్యామేజ్ కాదు, నేను దీన్ని క్రియేట్ చేస్తున్న సౌండ్ అనమాట. ఇట్లాంటి సౌండ్ కనుక మీకు వస్తుంది అంటే ఏమవుతుందంటే ఈ లోపల ఎక్కడైతే ఈ స్పైడర్ ఉంటుందో ఈ స్పైడర్ కింద కోన్ ఉంటుంది అనమాట, ఆ కాయిల్ ఉంటుంది అనమాట, వాయిస్ కాయిల్. ఆ వాయిస్ కాయిల్ ఈ మ్యాగ్నెట్కి ఏమైనా సరిగా అది మూమెంట్ జరుగుతుందా లేదా అన్నది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అట్లాగా ఏమైనా బెండ్ అయిన వాయిస్ కాయిల్ అప్పుడు ఏమవుతుందంటే డిస్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మన స్పీకర్ అప్పుడు డిస్టార్ట్ అవుతుంది, అప్పుడు వాల్యూమ్ అన్నది పర్ఫెక్ట్గా రాదనమాట. అది ఒక థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి ఏంటి అంటే లూజ్ క్యాబినెట్ పార్ట్స్ అనమాట. అంటే క్యాబినెట్కి పార్ట్స్ ఏమైనా లూజ్ అయిపోయినాయా అంటే హ్యాండిల్స్ కానీ గ్రిల్ కానీ ఈ స్పీకర్కి ఉండే నట్స్ కానీ ఈ నట్స్ ఏమైనా లూజ్ అయిపోయినాయా, ఇవన్నీ కూడా మనం ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట. ఏమైనా లూజ్ అయిపోతున్నాయి అంటే మనం ఏం చేయాలంటే స్క్రూ డ్రైవర్ తీసుకుని ఆ స్క్రూస్ అన్నీ కూడా మనం టైటన్ చేయాలన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేయాలి అంటే ఈ 4 ఫిజికల్ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి అనమాట. ఒక్కోసారి మనకి ఏంటి అంటే మన చాలామంది కస్టమ్ బిల్డ్ చేస్తుంటారు కాబట్టి చీప్ హ్యాండిల్స్ వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది చేసినప్పుడు ఏంటి అంటే ఆ యొక్క రేక్ సౌండ్ ఇలాంటి డొల్ల సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకి డిస్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ అన్నది మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ మనం చీప్ క్వాలిటీ హ్యాండిల్స్ కానీ చీప్ క్వాలిటీ గ్రిల్స్ కానీ ఇలాంటివి వేయకుండా స్టాండర్డ్ గ్రిల్స్ స్టాండర్డ్ హ్యాండిల్స్ కనుక మీరు వేసినట్లయితే మీరు సౌండ్ని మీరు ఇంప్రూవ్మెంట్ అన్నది మీరు చేయడానికి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఫిజికల్ ఇన్స్పెక్షన్ అన్నది మనం చేయాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద 4th కాజ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఎట్లా మనం డయాగ్నైజ్ చేయాలి, ఇప్పుడు నేను మీకు ఫ్లో చార్ట్ అన్నది నేను మీకు చెప్తాను అనమాట. మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ అన్నది మనం డయాగ్నైజ్ చేయాలి అన్నది. స్పీకర్ డిస్టార్ట్ అవుతుంది అంటే ఈ ఆర్డర్లో మనం చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏంటి ఆర్డర్ అని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి ఎప్పుడైనా సరే కన్సోల్లో మనం మీటర్ని మనం చెక్ చేయాలన్నమాట. అది ఎప్పుడు రెడ్ లైట్ అన్నది ఫ్లాష్ అన్నది అవ్వకూడదు అనమాట. అంటే పీక్ అన్నది మనకి వెళ్ళకూడదు అనమాట ఏ ఛానల్ స్ట్రిప్లో కూడా. చాలామంది నేను చూస్తున్నాను అనమాట, నేను కొంతమంది వీడియోస్ కానీ లేకపోతే నేను రియల్గా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను వాళ్ళు ఎట్లా మన సౌండ్ పెడుతున్నారు ఏంటి అన్నది నేను అబ్జర్వ్ చేసేటప్పుడు నాకు తెలిసేది ఏంటి అంటే చాలామంది చేసేది ఏంటంటే ఛానల్స్లో ఏదైతే ఎన్ని ఛానల్స్ అయితే వాళ్ళకు ఉంటుందో వాళ్ళు చాలా ఛానల్స్లో వాళ్ళు క్లిప్పింగ్ అయ్యేలా సౌండ్లు పెడుతుంటారు అనమాట. ఎంత ఫేడర్స్ ఉన్నాయో ఫేడర్స్ మొత్తం ఫుల్గా పైకి పెడుతూ ఉంటారనమాట. నాకు ఏమైనా దొరికితే నేను వీడియోస్ ఇక్కడ ప్లే చేస్తాను, మీరు చెక్ చేయండి అనమాట. నేను వాళ్ళని ఏమి కించపరచడానికి అయితే కాదు, ఇట్స్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే నేను వీడియోస్ ఇక్కడ ప్లే చేస్తాను, మీరు చెక్ చేయండి. ఇట్లా మనం ఎప్పుడు ఏంటి అంటే క్లిప్పింగ్ దారి తీసే అంతలా ఫేడర్స్ మనం పెట్టకూడదు, క్లిప్పింగ్ దారి తీసే అంతలా ప్రియాంప్స్కున్న గెయిన్స్ మనం పెట్టకూడదు అనమాట. ఈవెన్ ఛానల్ మన మెయిన్ ఛానల్లో ఉండే మీటర్లో అంటే మెయిన్ ఎల్ఆర్ కానీ మాస్టర్ ఛానల్లో ఉండే ఏదైతే మనకి వియూ మీటర్ ఉంటుందో ఆ వియూ మీటర్లో కూడా క్లిప్పింగ్ అన్న లైట్ అన్నది మనం వెళ్ళకూడదు అనమాట. అది మనం చూసుకోవాలి. ఇట్స్ అండ్ ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏం చెక్ చేయాలి అంటే
కన్సోల్ క్లీన్గా ఆడియో వెళ్తుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత యాంప్లిఫైర్స్ కూడా మనకి క్లిప్పింగ్ దారితీస్తుందా. మీరు ఇక్కడ కన్సోల్లో ఫుల్ సౌండ్ పెట్టేసిన తర్వాత అదే వాల్యూమ్ అన్నది మనకి యాంప్లిఫైర్కి వచ్చేటప్పుడు యాంప్లిఫైర్ కూడా మనకి అది ప్రొడ్యూస్ చేస్తుంది. అది స్పీకర్కి ఎంత వాటేజ్ కావాలో అంత అది ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు అది క్లిప్పింగ్ దారితీస్తుందా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. అట్లా రెండు కూడా మీరు పెట్టేసి అది క్లిప్పింగ్ దారి తీసేలా చేసి ఇది క్లిప్పింగ్ దారి తీసేలా చేస్తే ఏమవుతుంది, ఫైనల్గా మనకి డిస్టార్షన్కి గురవుతుంది అనమాట. ఒకవేళ కూడా యాంప్లిఫైర్ కూడా మీకు క్లిప్పింగ్ దారి తీస్తుందంటే వాల్యూమ్స్ అనేవి మీరు తగ్గించాలన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే, థర్డ్ స్టెప్ మనం ఏం చెక్ చేయాలి, యాంప్లిఫైర్ క్లీన్గా, మిక్సర్ క్లీన్గా ఉండి, కన్సోల్ క్లీన్గా ఉండి, యాంప్లిఫైర్ క్లీన్గా ఉండి, మీకు ఏంటి అంటే స్పీకర్ హాట్గా ఉండడం. అంటే స్పీకర్ మనకి ఎక్కువసేపు ఉండేటప్పుడు ఇది హీట్ ఎక్కుతుంది అనమాట. ఇలా హీట్ ఎక్కుతుంది అంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు స్పీకరు యాంప్లిఫైర్ మిస్ మ్యాచ్ అయిందని అర్థం అనమాట. స్పీకర్ ఎప్పుడు హీట్ ఎక్కకూడదు. అది లాంగ్ రన్లో హీట్ ఎక్కిందంటే అర్థం ఉంది, కానీ ఆన్ చేసిన వెంటనే హీట్ ఎక్కి వితిన్ 5 minutes 10 minutesలో మనకి హీట్ ఎక్కిపోతుంది స్పీకరు అంటే మిస్ మ్యాచ్ అయిందని అర్థం అనమాట. మీకు స్పీకర్ అన్నది హీట్ ఎక్కుతుంది ఎప్పుడు, అది మీరు యూస్ చేసే ఒక 1 hour, ఒక 1.5 hour, 2 hours హీట్ ఎక్కుతుంది అనమాట. దెన్ అది ఇట్స్ ఎ నార్మల్, అది ప్రాబ్లం కాదు. ఎప్పుడు ప్రాబ్లము అంటే మనకి మీరు ఆన్ చేసిన వితిన్ 5 minutes, ఆన్ చేసిన వితిన్ 10-15 minutes హీట్ ఎక్కిపోతుంది స్పీకరు అన్నట్లయితే, ఈ స్పీకర్ ఈ మ్యాగ్నెట్ కాయిల్ హీట్ ఎక్కిపోతుంది అంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మిస్ మ్యాచింగ్ జరిగింది అని మీకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మీరు వెంటనే గబగబా మన యొక్క క్యాలిక్యులేటర్లో మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీరు వేసిన యాంప్లిఫైరు, మీరు వేసిన స్పీకరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అన్నది మీరు చెక్ చేయాలన్నమాట. ఇది థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే, సబ్వూఫర్స్ బేస్ ఎట్లా వస్తుంది అన్నది మీరు చెక్ చేయాలి. ఒకవేళ కనుక బేస్ కనుక సరిగా రావట్లేదు, మెకానికల్గా ఏమైనా ఎక్స్ట్రాషన్ జరుగుతుంది అని మీరు అనుకున్నట్లయితే, ఎక్స్క్రూషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు మీరు వెళ్ళి ఆ బాక్స్ని ఫిజికల్గా మీరు ఇన్స్పెక్షన్ అన్నది మీరు చేయాలి అనమాట. ఆ ఫిజికల్ మీరు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎక్కడైనా నట్లు లూజ్ అయిపోయినా, లేకపోతే ఈ ఈ ఈ స్పీకర్ ఏదైతే మనం ఇక్కడ బిగిస్తామో ఈ మధ్యలో గ్యాప్ నుంచి మనకి ఎయిర్ లీక్ అయిపోతుందా, ఈ దీనికి ఉన్న నట్స్ లూజ్ అయిపోయినాయా, హ్యాండిల్స్ ఎట్లా ఉన్నాయి, గ్రిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి మీరు ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అవి కనుక ఏమైనా లూజ్ అయిపోతున్నాయి అంటే మీరు వెళ్ళి టైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఈ స్టెప్ అన్నది మీరు ఫాలో అవ్వాలన్నమాట, ఫోర్త్ స్టెప్. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే, మీకు స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో మీకు ఈ స్పీకర్ అన్న సరిగా పనిచేయట్లేదు అన్నట్లయితే మీరు చెక్ చేయాలన్నమాట. స్పీకర్ ఏ రీతిగా ఉంది, ఈ పేపర్ ఎట్లా ఉంది, ఈ కోన్ ఎట్లా ఉంది, ఈ లోపల ఈ స్పైడర్ ఏ రీతిగా ఉంది, కోన్ ఈ యొక్క కాయిల్, వాయిస్ కాయిల్ సరిగా మూమెంటింగ్ జరుగుతుందా లేదా అన్నది మీరు, ఆ మూమెంట్ ఏ రీతిగా ఉంది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. లేదు అంటే ఒకవేళ దీని యొక్క వాయిస్ కాయిల్ మూమెంట్ కనుక తేడా ఉంది అంటే మీరు రీప్లేస్ విత్ ఎన్ ఒరిజినల్ వాయిస్ కాయిల్ అన్నమాట మీరు చేసినట్లయితే అప్పుడు మీకు డిస్టార్షన్ అన్నది రాకుండా ఉంటుంది అనమాట. ఈ రీతిగా ఫిఫ్త్ స్టెప్ అన్నది మనం చేయాలి. సిక్స్త్ స్టెప్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే, క్యాబినెట్ కనుక ఎటువంటి ర్యాట్లింగ్ అన్నది జరుగుతుందా అంటే, చెప్పాను కదా, స్క్రూస్ టైట్ చేయడం కానీ, ఈ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదైతే స్క్రూస్ని టైట్ చేయాల్సి ఉంటుంది. ఈ రీతిగా మీరు ఏం చేయాలంటే ఈ 6 స్టెప్స్ అనేవి మనం ఫాలో అయినట్లయితే ఈ యొక్క డిస్టార్షన్ అన్నది జరగకుండా మనం పర్ఫెక్ట్గా మనం ఏంటంటే సౌండ్ అన్నది మనం ఇవ్వగలుగుతాం అనమాట. ఈ రీతిగా ఈ 6 స్టెప్స్ విత్ ఇన్ 4 కాజెస్ ఈ ఏదైతే ఉన్నదో మనం పాటించినట్లయితే స్పీకర్స్ అన్నవి డిస్టార్ట్ అవ్వవు. మన యొక్క ఎక్విప్మెంట్, మన సౌండ్ సిస్టమ్ అన్నది కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఉంటుంది అనమాట, రైట్. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క స్పీకర్స్ని డిస్టార్ట్ అవ్వకుండా హై వాల్యూమ్స్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్లీన్గా మనం సౌండ్ అన్నది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, స్పీకర్ కనుక డిస్టార్ట్ అయ్యింది అంటే, డిస్టార్షన్ వినిపిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ అన్నది తగ్గించాలి, డయాగ్నైజ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఫిక్స్ చేయాలి. ఈ ఫిక్స్ చేసినట్లయితేనే మనం ఏం చేయొచ్చు అంటే డిస్టార్షన్ అన్నది ఎలిమినేట్. అదే కనుక మీరు ఇగ్నోర్ చేశారనుకోండి,
దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మీకు ఏంటి అంటే ప్రాబ్లం, స్పీకర్ డ్యామేజ్ అయిపోద్ది, తర్వాత మీ ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది. ఇంత కష్టపడి మీరు పెట్టిన ఈ యొక్క ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉండదో మనీ అన్నది వేస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి డయాగ్నైజ్ చేసి ఫిక్స్ చేయండి, అది సింపుల్గా అనమాట. ఇగ్నోర్ చేశారనుకోండి మీకు రిపేర్ ఖర్చెస్ అన్నవి, రిపేర్కి ఎక్స్పెన్సెస్ అన్నది మీకు పెరిగిపోతుంది, రిపేర్ ఖర్చులు మీకు పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు ఇది చాలా బండగుత్తుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కనుక మీకు స్పీకర్ డిస్టార్ట్ అవుతుంది అంటే వెంటనే సౌండ్స్ అనేవి మీరు వాల్యూమ్స్ అనేవి తగ్గించాలి. తగ్గించిన తర్వాత డయాగ్నైజ్ చేసిన తర్వాత అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఐడెంటిఫై చేసి నేను ఇందాక చెప్పిన 6 స్టెప్స్ 4 కాజెస్ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఈ యొక్క డిస్టార్షన్ అన్నది మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు అనమాట. రైట్, మీ చర్చెస్లో కూడా స్పీకర్స్ ఇంకా స్టిల్ డిస్టార్ట్ అవుతుందా, ఏ కాజో మీకు తెలియట్లేదా, కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీకు వీలైతే మేము మీకు హెల్ప్ చేస్తామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోస్ని మీ చర్చిలో ఉన్న టెక్ టీమ్కి, మీ సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట స్పీకర్స్ ఎందుకు హయ్యర్ వాల్యూమ్స్లో అవి డిస్టార్ట్ అవుతాయి అన్నది. అండ్ మీకు కనుక ఈ యొక్క ఎనీ క్వరీస్ కానీ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మా సోషల్స్లో మీరు కనెక్ట్ అయ్యి మా ఇన్స్టాగ్రామ్లో కానీ, మా మెయిల్కి కానీ, మా డిస్కార్డ్ సర్వర్లో కానీ, మా వాట్సాప్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే మేము అడిగిన మీ ఫీడ్బ్యాక్స్ కానీ, మీ క్వశ్చన్స్ కానీ, మీ క్వరీస్ కానీ మేము తప్పకుండా రిప్లై ఇస్తామన్నమాట. మీకు కనుక ఈ యొక్క లైవ్ సౌండ్ హ్యాండ్ బుక్ PDF మీకు కావాలి అంటే మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి మీరు చదవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్తో నేను మీ ముందుంటా. అంతవరకు సెలవు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.